రేవంత్ రెడ్డితో బొంతు రామ్మోహన్ భేటీ, త్వరలో కాంగ్రెస్ లో చేరతారని ప్రచారం, ఎంపీ టికెట్ కోసం ప్రయత్నాలంటూ ఒక వార్త. సీఎం రేవంత్ కు బొకే ఇస్తున్న బీఆర్ఎస్ నేత రామ్మోహన్, పక్కన వేం నరేందర్ రెడ్డి, రామచంద్ర నాయక్ ఉన్నాడట. ఇక ఎవడు ఉండడు, టీఆర్ఎస్ పార్టీలో అయిపోయింది, ఎవడున్నాడు. కేసీఆర్ నల్లగొండకు వచ్చే ముందు ముక్కు నేలకు రాసిరా, జిల్లాలో ఒక్క పెండింగ్ ప్రాజెక్ట్ అన్న పూర్తి చేసినవా నిలదీసిన మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. కుర్చీ వేసుకొని ఎస్ఎల్బీసీ పూర్తి చేస్తానంటివి, ఏమా ఇప్పుడు ఏ ముఖం పెట్టుకొని వస్తున్నావు? రోజా ఇంట్లో రొయ్యల పులుసు తిని నల్లగొండను నాశనం చేసినావు. కేఆర్ఎంబీకి ప్రాజెక్టులను అప్పచెప్పిందే నువ్వు, నీ అల్లుడు. అప్పుడు ఏపీ నీళ్ల దోపిడీకి సహకరించి ఇప్పుడు రాద్ధాంతం చేస్తున్నారని ఫైర్. కేసీఆర్ పర్యటనకు వ్యతిరేకంగా నిరసనలు తెలుపుతామని ప్రకటన. నిరసన కాదు అని అడుగు కూడా పెట్టనీయకురు. నల్లగొండకు వచ్చే హక్కే లేదు వానికి. ఆమె దగ్గర రొయ్యల పులుసు తిని ఇగోందా నాకు ఇదే కాదు, ఇంకో ఫుల్ ఉన్నది. ఇది ఫాస్ట్ ఉండాలి జర టక్కున. ఇగోంది ఇదే అన్నదాత సుఖీభవ చేపల పులుసు తిని. రాయలసీమ ప్రాంతానికి డిఫరెంట్ గా గోదావరి ఇంకా కృష్ణా కాదు, గోదావరి కూడా తెస్తాడ. క్రియాశీలకంగా రబస్ట్ గా పనిచేసేటువంటి మంచి పట్టణాలు ఉండేటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాబట్టి తప్పకుండా అది సాధ్యమవుతుంది. ఒక ఎల్డర్ బ్రదర్ గా జగన్మోహన్ రెడ్డి గారికి ఎల్డర్ బ్రదర్ గా ఆయన తీసుకుపోయి చెప్తున్నా రైట్గా కుర్చీ వేసుకొని ఎస్ఎల్బీసీ పూర్తి చేయి. కుర్చీ లేదు, మురిసి లేదు. కేసీఆర్ అన్ని దొంగ మాటలు. ఏ కుర్చీ వేయడు వాడు, కుర్చీ వేసుకొని తింటాడు అంతే. అంతే కుర్చీ వేసుకొని చెక్క పెట్టుకొని చెక్క మీద మూలుగ బొక్కలు కొట్టుకుంటూ తింటాడు అంతే. అంతకంటే ఆయన కుర్చీ దేనికి పనికిరాలే. అప్పుడు ఏపీ నీళ్ల దోపిడీకి సహకరించి ఇప్పుడు రాద్ధాంతం చేస్తున్నారని ఫైర్. కేసీఆర్ పర్యటనకు పూర్తిగా నిరసన తెలుపుతామని ప్రకటన కాదు, అడ్డుకోవాల్సిందే ఆడ. ఎందుకంటే ఇంత దుర్మార్గుడు నల్గొండకి ఎట్లా వస్తాడా? నల్గొండ నాశనం చేసినోడు. ఇంకో 10 ఏళ్లలో నల్గొండ నిర్లక్ష్యమే నిండా. బీఆర్ఎస్ పాలనలో జిల్లాలో ఒక్క కొత్త ప్రాజెక్టు కట్టలే. పెండింగ్ ప్రాజెక్టులు ముంగట వాళ్లే. ఫ్లోరైడ్ రహిత జిల్లాగా మారుస్తామన్న హామీ అమలుగానే. పూర్తిగాని ఎస్ఎల్బీసీ బ్రాహ్మణ వెల్లేంలా ప్రశ్నార్థకంగా 10 లక్షల ఎకరాల ఆయకట్టు. బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనలో నల్గొండ జిల్లా సాగునీటి ప్రాజెక్టులపై తీవ్ర నిర్లక్ష్యం కొనసాగింది. కొత్తగా ఒక్క ప్రాజెక్టును కట్టలేదు సరికదా. కనీసం ఉమ్మడి ఏపీలో నాటి కాంగ్రెస్ సర్కార్ చేపట్టిన శ్రీశైలం లెఫ్ట్ బ్యాంకు కెనాల్, ఎస్ఎల్బీసీ బ్రాహ్మణ వెల్లంలో రిజర్వాయర్లను పూర్తి చేయలేదు. ఇక 2014 నుంచి 2023 వరకు 3 అసెంబ్లీ ఎన్నికలు, సాగరు, హుజూర్ నగరు, మునుగోడు ఉప ఎన్నికల సందర్భంగా వివిధ ప్రాజెక్టులను ప్రకటించిన అప్పటి సీఎం కేసీఆర్ వాటి నిర్మాణంతో నల్గొండ జిల్లాను సస్యశ్యామలం చేస్తానని ఇచ్చిన హామీలు కాగితాలకే పరిమితం అయిపోయినాయి. కేసీఆర్ ఫౌండేషన్ వేసిన డిండి ప్రాజెక్టు పెండింగ్ లోనే ఉంది. ఎస్ఎల్బీసీలో భాగంగా టన్నెల్ 1-2 మధ్య 10 టీఎంసీలతో డిండి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నక్కలగండికి 2005లో నాటి కాంగ్రెస్ సర్కారు 1147 కోట్లతో అనుమతి ఇచ్చింది. ఉమ్మడి ఏపీలోనే 500 కోట్లతో రిజర్వాయర్ పనులు పూర్తయ్యాయి. కానీ పునరావాస ప్యాకేజీ, కొన్ని గేట్ల బిగింపు, కరకట్ట పనులు ఆగిపోయాయి. దీంతో 2019లో బీఆర్ఎస్ సర్కారు 543 కోట్లతో రివైజ్డ్ అడ్మినిస్ట్రేషన్ శాంక్షన్ ఇచ్చింది. 511 కోట్లు ఖర్చు చేయగా మరో 246 కోట్లు ఇస్తే తప్ప ప్రాజెక్టు కంప్లీట్ కాదని అధికారులు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. కానీ సర్కార్ నుంచి ఫండ్స్ రిలీజ్ కాలేదు. ఇవి పెట్టవా కేసీఆర్, గివి చూపెట్టాలి. మా మంత్రి వెంకటరెడ్డి గారికి చెప్పాలి. ఇవి పోస్టర్లు కట్టియాడా నల్గొండ కాడ మొత్తం కేసీఆర్ వచ్చే తొవ్వల. ఈ 10 ఏళ్లలో నల్గొండకు నిర్లక్ష్యం. కేసీఆర్ చెప్పిన ఏతులన్నీ ఈ ఫ్లెక్సీలు కట్టిపి నల్గొండ కాడ మొత్తం ఈడికాడికి చూసుకుంటారు రాని బెస్ట్. అది ఇక ఫ్లోరైడ్ గురించి చెప్పమంటే మన ఏతులప్పుడు ఏమన్నా చెప్పుకొచ్చేదా? సన్నమా అసలు పిల్లలని చెప్పు. జీరో ఫ్లోరైడ్ రహిత మునుగోడుగా, ఫ్లోరైడ్ రహిత నల్లగొండగా మనం మార్చుకున్నాం. మిషన్ భగీరథ పనే చేయలే, మారిపోయింది. సత్యం మీ కళ్ళ ముందే ఉంది అని నేను మనవి చేస్తా ఉన్నాం. మంచి నీళ్ళు అయితే కింద పడి మీద పడి తెచ్చుకున్నాం. ముఖ్యంగా మా ఆడబిడ్డలు, మా అక్క చెల్లెళ్ళు, మా తల్లులు ఇంటికి పోయిన తర్వాత, ఊరికి పోయిన తర్వాత కేసీఆర్ సభకు పోయినాం. ఆయనకి ఈ ముచ్చట చెప్పిండు. ఇది నిజమా అబద్ధమా చర్చ చేయాలి. ఇగో ఇలా షాయిపా తేకున్నా సరే, ఇక కాగబెట్టుకున్నా సరే, డైరెక్ట్ అదే కాలంలో